హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మరి నేనైతే వర్క్ అయితే వెళ్ళలేదండి. ఇదైతే మా నాన్నగారిది సమాధి అనమాట. అయితే ఆయన జ్ఞాపకంగా మేము కట్టించుకున్నాము. అయితే దానికైతే మనం టైల్స్ ఏమి వేయలేదు. ముందు మామూలుగా కట్టాను, సింపుల్ గా కట్టించాను అనమాట. ఇదైతే రేపైతే మనకి సంవత్సరికం అండి. మరి రేపటికి వచ్చేసరికి కరెక్ట్ గా మా నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి. ఆయన 2015లో చనిపోయారు. ఆయన 3వ నెల 25వ తారీఖు చనిపోయారు అనమాట. అయితే ఇదైతే గడ్డయితే అంతా బాగా పెరిగిపోయింది. ఇక నేను, మా తమ్ముడు, మా చిన్నబ్బాయి, మా పెద్దబ్బాయి మేము అయితే ఎళ్లి దాన్ని మొత్తం అక్కడ ఉన్న గడ్డంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. వెళ్ళి ఇవైతే అలాగా ఇయన్నీ అయితే బాగా సైడ్‌లు ఖాళీలు ఉండటం వల్ల సైడ్‌ల నుంచి మొక్కలు పెరిగిపోయినాయండి. మొక్కలు పెరిగిపోయి సైడ్‌లు ఆ సైడ్, ఈ సైడ్ పెరిగిపోవడం వల్ల 2 కలిసిపోయినాయన్నమాట. ఇక ఇయైతే శుభ్రంగా చేసుకున్నాం అనమాట నేనైతే ఇవాళ. ఇంకా రేపైతే మనం ఏం చేయొచ్చంటే ఇంక రేపు అలాగే ఇంకా ఈ శుభ్రం చేసేసి పెయింట్ కూడా వేయాలనుకుంటున్నాను. ఇక అది కూడా చేస్తాను. ఇదంతా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా ఇకైతే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట అలాగా. ఇక మా తమ్ముడోళ్ళు ఇంకా రాలేదు. నేను, మా చిన్న అబ్బాయి ఫస్ట్ వచ్చాము. ఇక మేమిద్దరం ఇలాగా చేస్తున్నాము. మా మా అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఇచ్చా వీడియో తీయమని. మా చిన్న అబ్బాయి తీశాడు వీడియో. అయితే బాగా కట్టేయాను. ఇక అలాగే 2 వాటర్ కూడా పెట్టి శుభ్రంగా కడగాలి. ఇక మా చిన్న అబ్బాయి అంటే వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఇదైతే కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం అవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. 2025కి 10 సంవత్సరాలు అయింది. ఇక అయితే మొత్తం అంతా తీసిన తర్వాత ఇంకా వాటర్ అయితే తీసుకొచ్చాను. వచ్చరికి మా పెద్దవాళ్ళు గారు అమ్మాయి అండి, మా అక్కయ్య ఆయనకి వాళ్ళ బాబాయ్ అంటే బాగా ఇష్టం అనమాట. అంటే నేను వస్తా అని చెప్పి ఆవిడ వచ్చింది. ఇక ఆవిడ, నేను, మా తమ్ముడు అయితే మేమైతే టీవీ అక్కడ శుభ్రంగా ఈ వరదలకు కూడా సమాధులన్నీ మునిగిపోయినాయండి. బాగా బురద పట్టేసి మొక్కలన్నీ వచ్చేసినాయి అనమాట. ఇకైతే మేమైతే ఎంత క్లీనింగ్ అయితే చేసేసుకుని శుభ్రంగా ఇక నేనైతే మధ్యాహ్నం నుంచి పెయింట్ అయితే వేస్తాను. క్లీనింగ్ అయితే వచ్చాను అనమాట. బాగా నాశ అయితే అవన్నీ బాగా పట్టి తీసి పెట్టి అవన్నీ శుభ్రంగా చూపిస్తే జగమెరిగాను కానీ ఒక్కటండి, ఆయన మాకు లేడని బాధైతే మాకు ఉండే ప్రతి సంవత్సరం మేము ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాడో అది మాకు తెలుసు. ఆయన మమ్మల్ని ఎక్కడున్నా సరే ఆయన మాకు హృదయాల్లో ఉంటారు, మా అందరికీ జ్ఞాపకంగా ఉంటాడు. అది మా నాన్న మాకు ఇచ్చిన ప్రేమ. అది ఇంకా మా నాన్నంటే ఇంక నేను చెప్పాల్సింది ఏం లేదు. ఆయన కుటుంబం కోసం కష్టపడే వ్యక్తి, వెనకుండి ముందు నడిపించే వ్యక్తి అనమాట. అలాంటి తండ్రి లేకపోయినా మా అమ్మ మమ్మల్ని శుభ్రంగా రుద్దేసి ముందు ఉండి మమ్మల్ని అందరూ నడిపించింది. నేనైతే మాట్లాడలేదండి ఆయన గురించి చెప్తే. చేపిస్తే ఏంటంటే మనకి ఆ లాస్ట్ అవన్నీ నేను కూడా ఈ స్థలం లాక్డౌన్ లో నేను ఈ స్థలం కొని అయితే ఏదన్నా పిల్లలకి ఏదన్నా నాకైనా మా తమ్ముడికైనా ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది. ఆయన జ్ఞాపకం కోసం మేము ఇక అది స్థలం కూడా కొనడం జరిగింది. ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.
అయితే శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసాము. ఇక మరి నాసు పోయినంత వరకు అయితే పోయింది. ఇంకా కొంత శుభ్రంగా ఇప్పుడు కడుక్కుంటే తర్వాత పెయింట్కి కూడా కొద్దిగా నీట్గా కనపడిద్ది అనమాట పెయింట్ వేసుకుంటే. ఇంకా మా అక్క కూడా అయితే మా చీపుతో బాగా రుద్దింది. అయ్యి ఫ్లోరింగ్ కూడా కొద్దిగా కరెక్ట్గా లేదనమాట. అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల అది నాసు ఆ గాడిల్లో అలా ఉండిపోవడం అలా ఉందన్నమాట. అందరూ టైం సెకండ్స్ లోనూ మినిట్స్ లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో ఈ కొలుస్తాను. సైడ్ గ్లాపుల వల్లే మనకి ఆ చెట్లు అనేది పెరిగిపోయినాయండి. కుదిరితే ఆ సైడ్లు కూడా తీసేసి శుభ్రంగా మీకు మీ ఫాదర్ ఆ కంకర అనేది వేస్తే మనకి ఫ్యూచర్ లో మొక్కలు కూడా రాకుండా ఉంటాయి. అది కూడా ప్లాన్ చేయాలి. వచ్చే సంవత్సరం కల్లా ఏమన్నా కుదిరితే అది కొద్దిగా శుభ్రంగా చేసుకోవాలి మేము. అయితే శుభ్రంగా కుక్ చేసామండి. నాన్న 20 ఇంకా భోజనం చేసి వచ్చి నేనైతే ఇంకా పెయింట్ అయితే వేసాను. ఇంకా శుభ్రంగా నీట్ గా అయితే మనం వేస్తాం అనమాట. ఈ పోర్ట్కి అయితే ఇదైతే ఇలాగైతే చేసామండి. ఇంకా కుర్రోళ్ళు కూడా ఈరోజు ఎవరు వర్కులు రాలేదు. ఇంకా మా తమ్ముడు మధ్యాహ్నం పని ఉందని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇదండి ఈరోజు అయితే.